హాయ్ అందరికీ నమస్కారం. ఈ రోజు నేను మీకోసం ఒక అద్భుతమైన స్పానిష్ క్రైమ్ థ్రిల్లర్ సినిమాని తీసుకొచ్చాను. బేసికల్ గా ఈ సినిమా నిజంగా చెప్పాలంటే చాలా బాగుంటుంది. క్లైమాక్స్ ట్విస్ట్ అయితే మీరు అస్సలు ఎక్స్పెక్ట్ చేయరు. బట్ ఇలాంటి సినిమా అయితే నేను ఈ మధ్య కాలంలో అస్సలు చూడలేదు. చాలా బాగుంది ఈ సినిమా, మీరు మిస్ అవ్వమాకండి. ఇంతకీ సినిమా పేరు ఏంటంటే అండర్ ది రోజ్. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్లే ముందు మీరు కనుక మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ సినిమా ఓపెనింగ్ గన్ అమ్మే అతను చూపిస్తారు. బేసికల్ గా అతని దగ్గరికి ఎవరో ఒక అతను గన్ను కొనడానికి వస్తాడు. అందులో అతను కారులో గన్ను అమ్ముతాడు అనమాట. అందులో గన్ను కొనుక్కున్న అతను మాత్రం ఎవరో చూపించరు. అదే సమయంలో గన్ను కొనుక్కున్న అతను ఏంటంటే ఈ గన్ను బాగా పని చేస్తుందా లేదా అని చెప్పేసి ఎంక్వైరీ చేసి అతనికి డబ్బులు కట్టేసి ఆ గన్ను తీసుకొచ్చేసి తన కారులో పెట్టుకుంటాడు. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరోయిన్ చూపిస్తారు. బేసికల్ గా హీరోయిన్ కి ఏంటంటే ఒక కూతురు ఉంటుంది అనమాట. అందులోను పెళ్లైపోయి భర్త మరి ముఖ్యంగా కొడుకు కూడా ఉంటాడు. కాకపోతే హీరోయిన్ ఏంటంటే ఉదయం నిద్ర లేచిన తర్వాత తన కూతురుని తిడుతుంది అనమాట. స్కూల్ టైం అవుతున్నా కూడా ఇంకా లెగవట్లేదు నువ్వు అని చెప్పేసి. అందులోను బుక్స్ మొత్తం చదివేటప్పుడు తనకి ప్రోగ్రెస్ కార్డు కనిపిస్తుంది. కాకపోతే హీరోయిన్ కి ఏంటంటే తన కూతురు ఇంకా ప్రోగ్రెస్ కార్డు చూపించలేదు. ఎందుకంటే తనకి మ్యాథ్స్ లో తక్కువ మార్కులు వచ్చినాయి అనమాట. అందుకని తను చూపించలేదు. దాంతో హీరోయిన్ కోపం వచ్చేసి నీకు మ్యాథ్స్ లో ఎలా తక్కువ మార్కులు వస్తాయంటే నువ్వు స్టడీస్ లో సరిగ్గా లేవు అని చెప్పేసి నువ్వు ఇంకా బయటకు వెళ్ళడానికి వీల్లేదు, ఫోన్ పట్టుకోవడానికి వీల్లేదు, టీవీ చూడడానికి అసలు కుదరదు అని చెప్పేసి తనని భయంకరంగా తిట్టేసి రెడీ చేసి స్కూల్ కి తీసుకెళ్తూ ఉంటుంది కారులో. అలా వెళ్లేటప్పుడు వీళ్ళ కారుని వేరే కారు ఫాలో చేస్తూ ఉంటుంది. కట్ చేస్తే ఆ రోజు సాయంత్రం హీరోయిన్ వాళ్ళ హస్బెండ్ అయిన మన కథలో హీరోని ఆ తర్వాత వాళ్ళ కొడుకుని చూపిస్తారు. బేసికల్ గా హీరోయిన్ ఏంటంటే ఒక లాయర్ అనమాట, హీరో ఏంటంటే ఒక డెంటిస్ట్ అనమాట. అదే సమయంలో హీరోతో ఏముంటుందంటే ఏంటంటే వచ్చేటప్పుడు అమ్మాయిని తెచ్చారని చెప్పేసి అంటంతో అయ్యో మర్చిపోయానని చెప్పేసి అంటాడు. బేసికల్ గా స్కూల్ నుంచి పిల్లలు తీసుకొచ్చే వ్యాన్ ఉంటుంది కదా, ఆ వ్యాన్ వాళ్ళు స్ట్రైక్ చేస్తూ ఉంటారు అనమాట. అందుకని ఎవరి పిల్లల్ని వాళ్ళే తెచ్చుకుంటూ ఉంటారు. దాంతో హీరోయిన్ కోపం వచ్చేసి మీకు చెప్పాను కదండి అని చెప్పేసి అంటంతో లేదు కొంచెం వర్క్ లో బిజీగా ఉన్నానని చెప్పేసి అంటంతో వెంటనే హీరోయిన్ స్కూల్ వాళ్ళకి ఫోన్ చేస్తుంది. మా అమ్మాయి అక్కడే ఉంటుందండి, మేము వచ్చేస్తాం అని చెప్పేసి అంటంతో వాళ్ళు ఏమంటారంటే అసలు మీ అమ్మాయి స్కూల్ కి రాలేదని చెప్పేసి అంటంతో వీళ్ళు సన్ అయిపోతారు. వెంటనే వీళ్ళు ఏం చేస్తారంటే పోలీస్ కంప్లైంట్ ఇచ్చి పోలీసులు ఇంటికి రమ్మంటారు. దాంతో పోలీసు కూడా సరే అని చెప్పేసి ఇంటికి వస్తాడు. వచ్చిన తర్వాత ఆయనకి జరిగింది మొత్తం చెప్తారనమాట. అంటే హీరోయిన్ కూడా తన కూతురుని తిట్టింది కదా, ఆ విషయం కూడా చెప్తే పోలీసు ఏమంటాడంటే మీరేమో స్కూల్ దగ్గర వదిలిపెట్టారు, ఆ అమ్మాయి ఏమో స్కూల్ లోపలికి కూడా వెళ్ళలేదు, కాబట్టి మీరు తిట్టినందుకు బాధపడి ఉంటుందండి. ఒకవేళ తన ఫ్రెండ్ ఇంటికో ఎక్కడికో వెళ్ళి ఉంటుంది, మీరేం కంగారు పడకండి, తను తిరిగి వచ్చేస్తుంది, ఒకవేళ రాకపోతే తర్వాత చెప్పండి అని చెప్పేసి ఆ పోలీస్ అతను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మరోవైపు మన కథలో హీరోయిన్ ఏం చేస్తారంటే ప్రతి వీధికి తిరుగుకుంటూ పోస్టులు అంటిస్తూ ఉంటారు అనమాట, మిస్ అయిపోయింది అని చెప్పేసి. అలా 2 రోజులు గడిచినా కూడా హీరోయిన్ వాళ్ళ కూతురు ఇంటికి రాదు. కాకపోతే సడన్ గా ఒక రోజు హీరోయిన్ వాళ్ళ ఇంటి డోర్ లోపలికి ఒక లెటర్ వస్తుంది. ఏంటని చెప్పేసి హీరోయిన్ ఓపెన్ చేసి చూస్తే తన కూతుర్ని కిడ్నాప్ చేసిన వాడు లెటర్ రాస్తాడనమాట. సో వీళ్ళు ఏమనుకుంటున్నారు ఎక్కడికి వెళ్ళి ఉంటుంది కోపంగా చెప్పనుకుంటారు. కాకపోతే నిజంగానే తన కూతురు కిడ్నాప్ అయింది. అందులో నా కిడ్నాపర్ గాడు ఏం రాస్తాడంటే చూడండి నేను మీతో మాట్లాడాలనుకుంటున్నాను, కాబట్టి మీకు నాతో మాట్లాడటం ఇష్టం అయితే మీ ఇంటి బయట లైట్ వేసి ఉంచండి, నేను ఖచ్చితంగా వస్తాను, లేకపోతే రానని చెప్పేసి అంటాడు. అందులో నేను ఇంటికి వచ్చిన తర్వాత మీరు పోలీసులు గీలుసులు అని చెప్పేసి ఓవర్ యాక్టింగ్ చేస్తే మాత్రం మీ కూతురు నా చేతిలో ఉంది, ఖచ్చితంగా చనిపోతుందని చెప్పేసి రాయడంతో వాళ్ళు స్టన్ అయిపోతారనమాట. అందులో పెద్ద కొడుకు ఏమంటాడంటే అంటే హీరో వాళ్ళ కొడుకు ఏమంటాడంటే అసలు వాడిని చంపవతలు పడాలని చెప్పేసి అంటూ ఉంటాడు. కాకపోతే హీరోయిన్ ఏమంటుందంటే ఒరే అక్కడ నీ చెల్లెలు ఉందిరా, ఆ నీ చెల్లెల్ని ఏదో ఒకటి చేస్తారా బాబు అని చెప్పేసి సైలెంట్ గా ఉంటారు. ఆ తర్వాత కిడ్నాపర్ గారిని ఇంటికి రప్పించడానికి బయట లైట్ వేస్తారనమాట, అంటే సిగ్నల్ ఇస్తూ. అదే సమయంలో వీళ్ళేమో కిడ్నాపర్ గడు వస్తాడని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉంటారు. సమయం 12 అవుతుంది నైట్ పూట, అయినా సరే రాడు. వాళ్ళకి ఏంటంటే డౌట్ చేస్తూ ఉంటుంది అనమాట, ఒకవేళ ఎవడన్నా ప్రాంక్ చేస్తున్నాడేమో అని చెప్పేసి. కరెక్ట్ గా అదే సమయంలో కిడ్నాపర్ గాడు హీరోకి ఫోన్ చేస్తాడనమాట. మొత్తానికి మీరు బయట లైట్ వేసారంటే నన్ను రమ్మంటున్నారని చెప్పేసి సరే నేను వస్తున్నానని చెప్పేసి అంటాడు. వెంటనే కాల్ కట్ చేసి మరుక్షణమే బయట కాలింగ్ బెల్ కొడతాడు. దాంతో హీరో కూడా ఆతృతగా వెళ్ళి డోర్ ఓపెన్ చేసి చూస్తే కిడ్నాపర్ గాడు బయటే ఉంటాడు. మెల్లగా లోపలికి వస్తాడు. ఆ తర్వాత లోపలికి వచ్చేసి అందరితో కలిసి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటాడు. అందులోనూ కిల్లర్ గాడికి ఏంటంటే వీళ్ళ ముగ్గురు పేర్లు బాగా తెలుసు అనమాట. దాంతో వాళ్ళ పేర్లు పెట్టి మరీ పిలుస్తూ ఉంటాడు. వెంటనే మనోడు ఏమంటాడంటే చూడండి మీ అమ్మాయి నా దగ్గరే ఉంది, మీరు నేను చెప్పినట్లు చేస్తే మీ అమ్మాయి ఉదయం కల్లా మీ ఇంటికి వచ్చేస్తుంది, అలా కాకపోతే కొంచెం కష్టం అని చెప్పేసి అంటంతో హీరోయిన్ వాళ్ళ కొడుకు డౌట్ వచ్చేసి మా చెల్లెలు నీ దగ్గర ఉందని చెప్పడానికి కొంచెం రుజువును చూపిస్తావు అని చెప్పేసి అంటే వెంటనే ఆ అమ్మాయి మెల్ల ఉండే చైన్ చూపిస్తాడు. అది చూసిన తర్వాత హీరోయిన్ కోపం వచ్చేసి నా కూతుర్ని కిడ్నాప్ చేసి నా ఇంటికి వచ్చి మరి మాట్లాడతావని చేసి కొట్టబోతుంది. దాంతో హీరో ఆపుతాడు అనమాట, నువ్వు ఉండమ్మా అని చెప్పేసి. ఆ తర్వాత హీరోయిన్ కూడా సైలెంట్ అయిపోతుంది. వెంటనే హీరో ఏమంటాడంటే సరే ఇప్పుడు నీకు ఏం కావాలో చెప్పు అని చెప్పేసి అంటంతో అప్పుడు కిడ్నాపర్ గారు చెప్తాడు అనమాట, చూడండి ఇక్కడున్న మీ ముగ్గురులో బయటికి తెలియని ఒక నిజాన్ని మాత్రం మీరు దాచిపెట్టారు, అది కూడా ఎవరికి తెలియని సీక్రెట్, కానీ ఆ సీక్రెట్ మాత్రం నాకు తెలుసు. మీరు గనక ఇప్పుడు ఆ సీక్రెట్ ని రివీల్ చేసి అందరి ముందు ఒప్పుకోకపోతే, అది కూడా నాకు తెలిసిన సీక్రెట్ ని గనక మీరు రివీల్ చేయకపోతే ఉదయం 6 గంటలకు నాకు వాడు ఫోన్ చేస్తాడు. అది కూడా వాడి దగ్గర నీ కూతురు ఉంది, వాడు నీ కూతుర్ని నేను ఏం చేయమని చెప్తే
అది చేస్తాడు. కాబట్టి మీరు ఎవరికి తెలియకుండా దాచిపెట్టిన ఆ సీక్రెట్ ని ఇప్పుడు రివీల్ చేయాలి. ఒకవేళ రివీల్ చేయకుండా ఏ సోది పెడితే ఆ సోది చెప్పారనుకోండి, ఉదయం 6 గంటలకు వాడు ఫోన్ చేస్తాడు, నీ కూతురుని చంపేయమని చెప్తా అని చెప్పేసి అంటంతో ముగ్గురు స్టన్ అయిపోతారు. అలా కొంత సమయం గడిచిన తర్వాత ఎవరికి తెలియని సీక్రెట్ నా దగ్గర ఉందని చెప్పేసి ఆయన ఏం జరిగిందో చెప్తాడనమాట. అలా చెప్తున్నప్పుడు కిడ్నాపర్ ఏమంటాడంటే, నువ్వు ఇక్కడ కూర్చొని చెప్తే బాగోదు కానీ టీవీ దగ్గరికి వెళ్ళి నుంచొని చెప్పంటంతో హీరో కూడా సరే అని చెప్పేసి టీవీ దగ్గరికి వెళ్ళి నుంచొని చెప్పడం స్టార్ట్ చేస్తాడు. కాకపోతే కిడ్నాపర్ ఏమంటాడంటే, నువ్వు ఆ సీక్రెట్ రివీల్ చేసే ముందు నువ్వు ఎక్కడ పుట్టావు, ఎక్కడ పెరిగావు, నీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి మొత్తం చెప్పిన తర్వాత అది చెప్పు బాగుంటుందని చెప్పేసి అంటంతో హీరో కూడా సరే అని చెప్పేసి స్టార్ట్ చేస్తాడు. బేసికల్ గా హీరో వాళ్ళ ఫ్రెండ్ ఏంటంటే కొత్త ఇల్లు కొనుక్కుందాం అని చెప్పేసి చూస్తూ ఉన్నాడు అనమాట. అందులో తనకి పెళ్లి అయి పిల్లలు పుట్టారనమాట. కాకపోతే హీరో వాళ్ళ ఫ్రెండ్ ఏంటంటే హీరోని తీసుకుని వెళ్ళాడు. దాంతో ఒక ఇల్లు బాగా నచ్చేసింది. అందులోని హీరో వాళ్ళ ఫ్రెండ్ ఏంటంటే హీరోకి అడ్వాన్స్ డబ్బులు ఇచ్చేసి ఆ ఇంటి ఓనర్కి ఇవ్వరా నువ్వు, నీకు బాగా తెలుసు కదా అని చెప్పేసి అంటంతో హీరో మాత్రం ఆ డబ్బులు ఇంటి ఓనర్కి ఇవ్వకుండా తన క్లినిక్ కి వాడేసుకున్నాడు అనమాట. కాకపోతే హీరో వాళ్ళ ఫ్రెండ్ కి ఏం చెప్పాడంటే, నీ డబ్బులు తీసుకుని ఓనర్ దగ్గరికి వెళ్తున్నాను రా, అలా వెళ్లేటప్పుడు ఒక దొంగడు వచ్చి దొంగతనం చేశాడని చెప్పేసి హీరో ఏంటంటే తన ఫ్రెండ్ కి అబద్ధం చెప్పాడు అనమాట. దాంతో తన ఫ్రెండ్ ఏంటంటే మళ్ళీ ఆ డబ్బులు పోగేసుకోవడానికి చాలా ఇబ్బంది పడ్డాడు. ఇదంతా చెప్పడం అయిపోయిన తర్వాత కిడ్నాపర్ ఏమంటాడంటే, నువ్వు డబ్బులు దొంగతనం చేసింది నీ ఫ్రెండ్ దగ్గర కాదు, నీ ఫ్రెండ్ గాడి నమ్మకాన్ని దొంగతనం చేసావు నువ్వు, ప్రపంచంలో ఎవడైనా అలా చేస్తాడని చెప్పేసి అంటంతో హీరో మాత్రం తలదించుకుంటాడు అనమాట. అదే సమయంలో ఇప్పుడు కిడ్నాపర్ ఏమంటాడంటే, నువ్వు నీ ఫ్రెండ్ దగ్గర ఏదైతే క్లినిక్ కోసం నువ్వు డబ్బులు దొంగతనం చేసావో అదే క్లినిక్ లో నువ్వు చేసే పని ఏంటి, పళ్ళు పీకడం కదా, అర్జెంట్ గా నీ 2 పళ్ళు పీకేసుకో అని చెప్పేసి అంటంతో హీరో కూడా చేసేదేం లేక బాత్రూమ్ లోకి వెళ్ళిపోయి తన 2 పళ్ళు పీకేసుకుంటాడు. ఓ పక్క పళ్ళు పీకోకుండా కిడ్నాపర్ గాడితో గొడవపడదు అనుకుంటే తన కూతురు వేరే వాడి దగ్గర ఉంది. దాంతో చేసేదేం లేక 2 పళ్ళు పీకేసి తీసుకొచ్చి కిడ్నాపర్ గాడికి చూపిస్తాడు. చూపించిన తర్వాత సరే ఇప్పుడు నువ్వు చెప్పిన పని నేను చేశాను కదా, నా కూతురు ఎక్కడని చెప్పంటే అప్పుడు కిడ్నాపర్ ఏమంటాడంటే, చూడు నాకు తెలిసిన సీక్రెట్ అయితే నువ్వు చెప్పలేదు, నీ మనసులో ఉన్న సీక్రెట్ నువ్వు చెప్పుకున్నావు, కాకపోతే ఒక్కలు ఇస్తాను, అదేంటంటే ఆ సీక్రెట్ నైట్ టైం జరిగిందని చెప్పేసి అంటంతో హీరోయిన్ స్టన్ అయిపోతుంది. పాపం ఎవరికి తెలియని సీక్రెట్ హీరోయిన్ దగ్గరే ఉందో. వెంటనే తానేమంటుందంటే, నువ్వేం కంగారు పడమాకు బాబు, నేను చెప్తాను, ఆ టీవీ దగ్గర నుంచొని మరి చెప్తానని చెప్పేసి హీరోయిన్ అక్కడికి వెళ్ళి తను ఎక్కడ పుట్టింది, ఎక్కడ పెరిగింది, తన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటని చెప్పేసి మొత్తం చెప్పి ఇప్పుడు ఆ సీక్రెట్ రివీల్ చేస్తుంది. ఆ సీక్రెట్ ఏంటంటే బేసికల్ గా హీరోయిన్ ఏంటంటే లాయర్ కదా, తాను ఇంతకు ముందు ఒక కంపెనీలో పనిచేసేది అనమాట. అది కూడా 8 సంవత్సరాల క్రితం. అందులోనూ తను పనిచేసేటప్పుడు తనకంటూ పై అధికారి ఒక అతను ఉంటాడు కదా, అతను ఏంటంటే ప్రమోషన్ వచ్చేసి అక్కడి నుంచి వేరే చోటుకి వెళ్ళిపోతున్నాడు అనమాట. దాంతో అతని ప్లేస్ లోకి ఏంటంటే హీరోయిన్ వస్తుందని చెప్పేసి ఆఫీస్ లో అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు పై అధికారికి ప్రమోషన్ వచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతే ఇప్పుడు కింద ఉన్న వాళ్ళకి ప్రమోషన్ వచ్చి పై అధికారి అవుతారు కదా. దాంతో హీరోయిన్ కి ఆ పోస్ట్ వస్తుందని చెప్పేసి హీరోయిన్ ఎంతగానో ఆశపడుతుంది. కాకపోతే ఆ పై అధికారి వాళ్ళ భార్యకి ఆ పోస్ట్ వస్తుందని చెప్పేసి ఆఫీస్ లో గుసగుసలు స్టార్ట్ అవుతాయి అనమాట. దాంతో హీరోయిన్ కోపం వచ్చేసి ఆ పై అధికారితో మాట్లాడమని చెప్పేసి ఒక వేసిని బుక్ చేసి ఆడి దగ్గరికి పంపిస్తుంది. పాప ఆయన కారులో కూర్చుంటాడు. ఆ కారులోకి ఈ అమ్మాయిని పంపిస్తుంది. ఈ అమ్మాయి వెళ్ళిన మరుక్షణం ఆ పై అధికారి వాళ్ళ భార్యకి ఆ విజువల్స్ చూపిస్తుంది. అది చూసిన తర్వాత ఆవిడ ఏంటంటే గొడవ పడి తన భర్త మీద అనుమానపడి గొడవ పెట్టుకుని విడాకులు తీసుకుని విడిపోయింది. నిజం చెప్పాలంటే ఆ కాపురాన్ని నాశనం చేసి అవతల పడేసింది. ఇదంతా విన్న తర్వాత హీరో వాళ్ళ కొడుకు కూడా ఆశ్చర్యపోతారు. అందులోని కిడ్నాపర్ ఏమంటాడంటే, నీ లాభం కోసం, నీ స్వార్థం కోసం ఒక కుటుంబాన్ని నాశనం చేసావు కదా అని చెప్పేసి, మరి ఇప్పుడు దీనికి పనిష్మెంట్ ఏంటని చెప్పేసి హీరోయిన్ కు ఒక విషయం చెప్తాడు. దాంతో హీరోయిన్ స్టన్ అయిపోతుంది. ఆ తర్వాత హీరోయిన్ అక్కడ నుంచి బయటకు వెళ్తుంది. వెళ్ళిన తర్వాత రోడ్డు మీద ఒక అతనితో మాట్లాడి, కొంచెం వెదర్ బాగుంది కదా మా ఇంటికి వస్తావా అని చెప్పేసి అంటంతో ఆడు కూడా ఇంటికి వచ్చేస్తాడు. కాకపోతే హీరోయిన్ వాళ్ళ కొడుకు కింద ఉంటాడు. తర్వాత వీళ్ళిద్దరం పైన ఉంటారన్నమాట. పై రూమ్ లోకి హీరోయిన్ ఏం చేస్తుందంటే ఆ రోడ్డు నుంచి తీసుకొచ్చిన అతను తీసుకెళ్తుంది. మనోడు ఏంటి లోపలికి వెళ్ళి చూస్తే అక్కడ హీరో ఆ తర్వాత కిడ్నాపర్ ఉంటారు. వాళ్ళని చూసి మనోడు భయపడిపోతాడు. కానీ హీరోయిన్ ఏమంటుందంటే, మీరు ఏం కంగారు పడకండి అని చెప్పేసి కట్టుకున్న భర్త ముందే వేరే వాడితో రొమాన్స్ చేస్తూ ఉంటుంది. బేసికల్ గా కిడ్నాపర్ గాడు వేసిన శిక్ష అదనమాట. ఒక భార్య భర్తని నీ స్వార్థం కోసం విడగొట్టేశావు, ఆ తర్వాత వాళ్ళకి పుట్టిన పిల్లల పరిస్థితి ఏంటి, వాళ్ళ కుటుంబాల పరిస్థితి ఏంటి అని చెప్పేసి ఈ శిక్ష వేశాడు. దాంతో హీరో కూడా చేసేదేం లేక తన భార్య తప్పు చేసిందని చెప్పేసి వేరే వాడితో రొమాన్స్ చేస్తున్నా కూడా నోరు మూసుకొని అడు కూర్చుంటాడు. ఆ తర్వాత అంతా అయిపోతుంది. అతను కూడా అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోతాడు. అదే సమయంలో కిడ్నాపర్ కిందకు వచ్చేసి హీరో వాళ్ళ కొడుకుతో తన చిన్నప్పుడు జరిగిన కొన్ని విషయాలు చెప్తూ ఉంటాడు. మరోవైపు బెడ్రూమ్ లో ఉన్న హీరోయిన్ అయితే హీరోని పెట్టుకొని ఏడుస్తూ ఉంటుంది. అందులోని హీరో ఏమంటాడంటే, నువ్వేం భయపడమాకమ్మా, నేను అర్థం చేసుకోగలను, నువ్వు ఏం చేసినా మన కూతురు కోసం చేస్తున్నావు అని చెప్పేసి తన భార్యని పట్టుకొని ఏడుస్తూ ఉంటాడు. కట్ చేస్తే మరోవైపు కిడ్నాపర్ గాడు ఏంటంటే తన చైల్డ్హుడ్ గురించి మొత్తం చెప్పేసి ఆ తర్వాత నాకు బాగా ఆకలేస్తుంది, కొంచెం శాండ్విచ్ చేసి పెడతావని చెప్పేసి అంటంతో హీరో వాళ్ళ కొడుకు కూడా సరే అని చెప్పేసి వంటగదిలోకి వెళ్తాడు. కరెక్ట్ గా అదే సమయంలో హీరో ఇద్దరు కిందకు వస్తారనమాట. వచ్చిన తర్వాత డైనింగ్ టేబుల్ దగ్గర నుంచుంటారు. అదే
సమయంలో కిడ్నాపర్ ఏమంటాడంటే, చూడండి మీరేదో మీ సీక్రెట్లు చెప్పేసామనుకోమాకండి, నాకు తెలిసిన సీక్రెట్ ఇంకా మీరు చెప్పలేదు, అందులోనూ ఆ సీక్రెట్ ఆల్రెడీ క్లూ ఇచ్చాను, నైట్ జరిగిందని చెప్పేసి. ఇంకో క్లూ ఇస్తాను, ఒక మనిషికి డ్యామేజ్ జరిగింది అని చెప్పేసి అనడంతో వంటగదిలో శాండ్విచ్ ప్రిపేర్ చేస్తున్న హీరో వాళ్ళ కొడుక్కి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఏం మాట్లాడుతున్నాడు వీడు అని చెప్పేసి. ఒకవేళ వీడి దగ్గర ఏమైనా సీక్రెట్ ఉందేమో. అందులోనూ హీరో వాళ్ళ కొడుకు ఏం చేస్తాడంటే శాండ్విచ్ చేసి తీసుకొచ్చేసి కిడ్నాపర్ కి ఇస్తాడు. అందులోనూ వంటగదిలోంచి కత్తి తీసుకొచ్చి మనోడు గొంతు మీద కత్తి పెడతాడనమాట. పెట్టేసి వీడిని ఏదో ఒకటి చేసేస్తాను నేనని చెప్పేసి అంటూ ఉంటాడు. కాకపోతే హీరోయిన్ మాత్రం భయపడిపోతూ ఉంటుంది. మరోవైపు హీరో మాత్రం తన కొడుకు సపోర్ట్ చేస్తూ ఉంటాడు. ఎందుకంటే ఇందాక నుంచి టార్చర్ చేస్తున్నాడు కాబట్టి. వీళ్ళిద్దరూ కలిసి కిడ్నాపర్ కాలు చేతులు కట్టేసి వంటగదిలో కూర్చోబెడతారు. అందులోని ఏదో ఒకటి చేద్దామని చెప్పేసి అంటూ ఉంటారు. కాకపోతే హీరోయిన్ ఏమంటుందంటే, ఒరే వాడి దగ్గర నీ చెల్లెలు ఉందిరా అని చెప్పేసి అంటంతో వీళ్ళిద్దరు లోపలికి వెళ్ళి మొహం మీద గొడ్డేసి వాటర్ పోసేసి ఊపిరాడకుండా చేద్దామని చెప్పేసి చేస్తూ ఉంటారు. అయినా సరే కిడ్నాపర్ ఏమంటాడంటే, టైం 6 అయిపోయే టైం దగ్గర పడింది కాబట్టి 6 తర్వాత ఫోన్ వస్తే మాత్రం వాడికి నేను ఏం చెప్తాను వాడు అదే చేస్తాడు కాబట్టి సీక్రెట్ చెప్పండి అని చెప్పేసి అంటూ ఉంటాడు. దాంతో వాళ్ళ కోపం వచ్చేసి మళ్ళీ మొహం మీద కొట్టేసి హీరో వాళ్ళ కొడుకు అయితే కిడ్నాపర్ ని అతి దారుణంగా కొడతాడనమాట. ఇదంతా బయట నుండి చూసిన హీరోని కోపం వచ్చేసి తన కొడుకుని గట్టిగా కొట్టి ఆ తర్వాత తన భర్తని తిట్టి ఆ కిడ్నాపర్ ని బయటికి తీసుకొచ్చి తన గాయానికి మందు పోసి, దయచేసి నా కొడుకుని నా భర్తని క్షమించండి, నా కూతురు మీద ఉన్న ప్రేమతో వాళ్ళు అలా చేశారు తప్ప వేరే ఉద్దేశం లేదని చెప్పేసి అంటంతో కిడ్నాపర్ ఏమంటాడంటే, నేను మీ అమ్మాయిని ఏమీ చేయను, కాకపోతే ఆ సీక్రెట్ ఏదో చెప్పేస్తే నేను మీ అమ్మాయిని వదిలేస్తానని చెప్పేసి అంటంతో హీరో వాళ్ళ కొడుకు అర్థమైపోతుంది, నువ్వు ఏం అడుగుతున్నావు నాకు బాగా తెలుసు అని చెప్పేసి మనోడు వెళ్ళి టీవీ ముందు నుంచొని తాను ఎక్కడ పుట్టాడు ఎక్కడ పెరిగాడు మొత్తం చెప్పేసి అసలు ఏం జరిగిందో చెప్పడం స్టార్ట్ చేస్తాడు. బేసికల్ గా మనోడు చదువుకునే కాలేజీలో ఏంటంటే ఫ్రెండ్స్ బాగా ఎక్కువ ఉంటారు అనమాట. ఒకరోజు సరదాగా బస్ స్టాప్ వచ్చి నుంచున్నప్పుడు వీళ్ళతో పాటు చదువుకున్న ఒక అతను వచ్చేసి రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాడు. అతను ఒక గే అనమాట. దాంతో వీళ్ళేమో ఎక్కువ మంది ఉన్నారు, పాపం వాడు ఒకడే నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాడు. అతన్ని ఏడిపిస్తారు. దాంతో అతని కోపం వచ్చేసి హీరో వాళ్ళ కొడుకుని కొడతాడనమాట. దాంతో హీరో వాళ్ళ కొడుకు వాళ్ళ ఫ్రెండ్స్ ఏంటంటే అందరూ నవ్వుతుంటారు అనమాట, గే గాడితో కొట్టించుకున్నాం అని చెప్పేసి. దీంతో హీరో వాళ్ళ కొడుకు ఏం చేస్తాడంటే ఆ కుర్రాడి బట్టలు మొత్తం విప్పదీసేసి ఫోటోలు తీసి ఇంకొకసారి కనుక నా మీద రేజ్ అయితే మాత్రం ఈ ఫోటోస్ ఇంటర్నెట్ లో అప్లోడ్ చేస్తానని చెప్పేసి బెదిరించాడు. దాంతో ఆ పిల్లాడు మాత్రం పాపం ఏడ్చుకుంటూ అలాగే ఇంటికి వెళ్ళిపోయాడు అనమాట. ఇదంతా చెప్పిన తర్వాత కిడ్నాపర్ ఏమంటాడంటే, ఎరా నీతో పాటు కలిసి చదువుకునే ఒక వ్యక్తి బట్టలు రోడ్డు మీద విప్పదీసి అది కూడా నీ ఫ్రెండ్స్ నేను చూసి నవ్వారని చెప్పి, మరీ ముఖ్యంగా నువ్వు తప్పు చేస్తేనే కదా వాడు నిన్ను కొట్టింది, అలాంటప్పుడు నువ్వు బట్టలు ఓడదీసి వాడిని ఫోటోస్ తీసి ఇదంతా చేస్తావా, వంటగది లోపల నీకు పనిష్మెంట్ ఇస్తా అని చెప్పేసి తనని తీసుకెళ్లి బట్టలు మొత్తం ఉపదిపిస్తాడు. అందులో ఒక క్యారెట్ ఇచ్చేసి తన చేతికి ఇచ్చి చెవులో ఏదో చెప్తాడు అనమాట. మనోడు ఏంటంటే స్టన్ అయిపోతాడు. కెమెరాలో ఏదో చూపించారు కానీ బట్ మనోడు ఏదో ఒకటి చేస్తాడు. ఆ తర్వాత హీరో వాళ్ళ కొడుకు పరిగెత్తుకుంటూ పైకి పారిపోతాడు. అందులోనూ హీరో ఏంటంటే ఏం చేశారో నా కొడుకునని చెప్పేసి అంటూ ఉంటాడు. మరోవైపు హీరో వాళ్ళ కొడుకు ఏంటంటే పైకి వెళ్ళిన తర్వాత తనకి గిల్టీగా అనిపించేసి, అందులోనూ ఈ సినిమా స్టార్టింగ్ లో వీళ్ళింటికి ఒక పోలీస్ ఆఫీసర్ వచ్చాడు కదా, అతనికి ఫోన్ చేసి చెప్తాడు అనమాట, ఇలా కిడ్నాపర్ గడు మా ఇంటికి వచ్చేసాడు మొత్తం చేశాడని చెప్పేసి జరిగింది మొత్తం చెప్తాడు. మరోవైపు ఇంకా ఉదయం 6 అవ్వటానికి కేవలం 10 నిమిషాలు మాత్రమే ఉంటుందన్నమాట. అదే సమయంలో కిడ్నాపర్ దగ్గర హీరో ఆ తర్వాత హీరోయిన్ ఉంటారు. అప్పుడు కూడా కిడ్నాపర్ ఏమంటాడంటే, చూడండి నాకు తెలిసిన సీక్రెట్ ఇంకా మీరు చెప్పలేదు, మీకు ఆల్రెడీ క్లూ ఇచ్చాను. నేను ఏమని చెప్పాను, నైట్ జరిగింది, అందులోనూ ఒక మనిషి డ్యామేజ్ అయ్యారు, మరి ముఖ్యంగా ఆ డ్యామేజ్ ఈ ఇంట్లోనే జరిగిందని చెప్పేసి అంటంతో హీరో డౌట్ వస్తుంది, ఒకవేళ తన కొడుకు చాలా మంది అమ్మాయిలు ఇంటికి తీసుకొస్తాడు, వాళ్ళు ఏమైనా ఇబ్బంది పెట్టాడు అని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా పరిగెత్తుకుంటూ తన కొడుకు దగ్గరికి వెళ్ళి, ఒరే ఆ సీక్రెట్ ఏదో చెప్పరా బాబు నీ చెల్లెలు జీవితం అని చెప్పేసి అంటంతో వాడేమో సైలెంట్ గా ఉంటాడు. మరోవైపు కిడ్నాపర్ దగ్గర హీరో ఉంటాడు కదా, అప్పుడు హీరో అంటాడు అనమాట, చూడు నువ్వు దేని గురించి అడుగుతావు నాకు అర్థమైపోయింది, కాకపోతే ఆ సీక్రెట్ నేను నీకు చెప్తాను కానీ నా కుటుంబ సభ్యులకి మాత్రం నువ్వు చెప్పొద్దని చెప్పడంతో కిడ్నాపర్ ఏమంటాడంటే సరే చెప్తావు అని చెప్పేసి అంటాడు. అప్పుడు హీరో చెప్పడం మొదలు పెడతాడు అనమాట. బేసికల్ కి ఇప్పుడు హీరో వాళ్ళ కూతురు ఉంది కదా, హీరో వాళ్ళ కూతురికి బెస్ట్ ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉందన్నమాట. ఆ అమ్మాయి ఏంటంటే అంకుల్ మీ ఇంటికి వచ్చి ఆడుకుంటాను, ఒక రోజు మీ ఇంట్లో ఉంటానని చెప్పేసి అంటంతో మనోడు కూడా సరే అని చెప్పేసి అంటాడు. ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ వాళ్ళు కూడా ఒప్పుకుంటారు అనమాట. అదే సమయంలో ఇంటికి వచ్చేసి హీరో వాళ్ళ కూతురుతో పాటు ఆ అమ్మాయి ఆడుకుంటూ ఉంటుంది, అంతా బానే ఉంది. కాకపోతే ఆ రోజు ఏంటంటే అర్జెంట్ పని మీద హీరోయిన్ వేరే ఊరు వెళ్తుంది. అందులోనూ తన కొడుకు ఏంటంటే ఫ్రెండ్ తో పాటు ఇంట్లో ఉంటానని చెప్పేసి అక్కడికి వెళ్తాడు. కాకపోతే ఇప్పుడు ఇంట్లో హీరో వాళ్ళ కూతురు ఆ తర్వాత హీరో వాళ్ళ కూతురు ఫ్రెండ్ వీళ్ళు ముగ్గురు ఉన్నారు. మనోడు ఏంటంటే నైట్ అంతా అయిపోయిన తర్వాత తన కూతుర్ని తన బెడ్రూమ్ లో పడుకోబెట్టి ఇంటికి వచ్చిన కూతురు వాళ్ళ ఫ్రెండ్ ని గెస్ట్ రూమ్ లో పడుకోబెట్టి తాను అనస్థీషియా మందు తీసుకొని, అంటే మత్తిండిషన్ ఇచ్చేసి ఆపరేషన్ చేస్తారు కదా పళ్ళు బేగటం వాళ్ళని చేస్తారు కదా, అది తీసుకెళ్లి ఆ అమ్మాయికి ఆ మత్తిచ్చి ఆ అమ్మాయిని అబ్యూస్ చేశాడు అతి దారుణంగా అనమాట. ఇదంతా కిల్లర్ కి చెప్పిన తర్వాత కిల్లర్ ఏమంటాడంటే మరి ఎలా అనిపించిందిరా నీకు అని చెప్పంటే నాకు చాలా బాధగా ఉందని చెప్పేసి అంటాడు. సరే మరి ఇప్పుడు నువ్వు తప్పు చేసావు కదా దానికి శిక్ష ఏంటని చెప్పేసి అంటంతో ఏం చేయాలో చెప్పని చెప్పంటాడు. నువ్వు దేన్ని చూసి మగాడని ఫీల్ అవుతున్నావు దాన్ని కట్ చేసుకో అని చెప్పేసి అంటంతో హీరోకి
హీరోకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఇంకా ఈ హీరో ఏంటి ఇటు బొందా, ఇటు హీరో కాదు హీరోయిన్ వాళ్ళ హస్బెండ్ అని చెప్పి పిలుచుకుందాము. హీరోయిన్ వాళ్ళ హస్బెండ్ కి ఏంటంటే ఏమర్థం కాదనమాట. ఇప్పుడే కిడ్నాపర్ ఒక అద్భుతమైన విషయాన్ని రివీల్ చేస్తాడు. ఎరా కట్ చేసుకో అన్నందుకు నీకే అంత బాధగా ఉంటే నా కూతురు జీవితాన్ని నాశనం చేసేవరా, ఆ అమ్మాయి నా కూతురేరా అని చెప్పేసి అంటంతో హీరోయిన్ వాళ్ళ హస్బెండ్ కి మైండ్ బ్లాక్ అయిపోతుంది అనమాట. అందులో నా కూతురుని హాస్పిటల్ తీసుకెళ్తే ఇదంతా తెలిసిందిరా, మరీ ముఖ్యంగా నా కూతురు బాడీలో ఎనస్థీషియా ఉందంట కదా, అది కూడా నువ్వు ఇచ్చావు కదా, ఇదంతా తెలిసిన తర్వాత ఎంత బాధపడి ఉంటాను నేను అని చెప్పేసి అంటంతో హీరోయిన్ వాళ్ళ హస్బెండ్ కి అర్థమైపోతుంది వీడు కావాలని ఇదంతా చేశాడని చెప్పేసి. ఆ తర్వాత వేరే దారి లేక ప్రైవేట్ పార్ట్ ని కట్ చేసుకుంటాడు. ఆ తర్వాత సరే నీకు శిక్ష వేశానని చెప్పేసి తను అక్కడి నుంచి మెల్లగా బయటకు వెళ్ళిపోతూ ఉంటాడు. అదే సమయంలో హీరోయిన్ అక్కడికి పరిగెత్తుకుంటూ వస్తుంది. వచ్చిన తర్వాత తన భర్తను చూసి ఏమైందండి మీకు అని చెప్పేసి, అందులోని బ్లడ్ మొత్తం లాస్ అయిపోతుంది కదా, అంబులెన్స్ ఫోన్ చేస్తా అని చెప్పేసి అంటంతో హీరోయిన్ వాళ్ళ హస్బెండ్ ఏమంటాడంటే అదేం వద్దు అమ్మాయి వచ్చేస్తుంది ఇప్పుడు అని చెప్పేసి అంటాడు. కట్ చేస్తే మరోవైపు కిడ్నాపర్ చూపిస్తారు. తానేంటంటే ఇంటి పక్కనే కారు ఆపుకుంటాడు. ఆ కారులో తన భార్య ఉంటుంది. పెళ్లి జరిగింది మొత్తం చెప్తాడు. అందులోనూ హీరోయిన్ వాళ్ళ కూతురు కూడా ఆ కారులో ప్రశాంతంగా పడుకుంటుంది. ఎందుకంటే తన కూతురు ఫ్రెండే కదా ఈ అమ్మాయి. హీరోయిన్ వాళ్ళ ఇంటికి హీరోయిన్ వాళ్ళ కూతురు ఫ్రెండ్ ఎలాగైతే వెళ్ళిందో అలాగే ఆ అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి తాను కూడా అలాగే వెళ్ళింది. వెళ్ళిన తర్వాత కారులో తను ప్రశాంతంగా పడుకుంది. అదే సంగతి. ఆ తర్వాత కిడ్నాపర్ తన భార్యతో ఏం చెప్తాడంటే ఇంకో చిన్న పని ఉందమ్మా అని చెప్పేసి కారులో ఉన్న గన్ను తీసుకొని బయటకు వస్తాడు. సో దీన్ని బట్టి మనకు అర్థమైపోతుంది ఈ సినిమా స్టార్టింగ్ లో గన్ను కొన్నది ఎవరో కాదు కిడ్నాపర్ అని చెప్పేసి. కట్ చేస్తే మరోవైపు హీరోయిన్ ఏంటంటే తన భర్త దగ్గర కూర్చొని బాధపడుతున్నప్పుడు సడన్ గా తన కూతురు బయట అమ్మ అని చెప్పేసి పిలుస్తుంది. దాంతో హీరోయిన్ పరిగెత్తుకుంటూ వెళ్లి చూస్తే తన కూతురు వచ్చి ఉంటుంది. తన కూతురు హక్ చేసుకుని ఏడుస్తూ ఉంటుంది. ఏమైనా అయిందమ్మా నీకు అని చెప్పేసి. నాకేం కాలేదమ్మా అని చెప్పేసి అమ్మ అంటుంది. అదే సమయంలో కిడ్నాపర్ కూడా లోపలికి వస్తాడనమాట. వచ్చిన తర్వాత హీరోయిన్ ఏంటంటే కోపంగా ఎక్కడి నుంచి నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి అంటుంది. కానీ కిడ్నాపర్ ఏమంటాడంటే నీ కూతురు ఏదో నీతో చెప్పాలంట అని చెప్పేసి అంటంతో తన కూతురు కూడా హీరోయిన్ కి ఏదో చెప్తుంది. బట్ ఏం చెప్పిందో చూపించారనమాట. వెంటనే హీరోయిన్ కోపంగా తన భర్త దగ్గరకు వచ్చి నిజంగానే ఇలా చేసావు అని చెప్పేసి అంటంతో హీరోయిన్ వాళ్ళ హస్బెండ్ కి మైండ్ బ్లాక్ అయిపోతుంది. నిజం తెలిసిపోయిందా అని చెప్పేసి. ఇక్కడే కథలో ఒక భయంకరమైన ట్విస్ట్ రివీల్ అవుతుంది. అదేంటంటే హీరోయిన్ వాళ్ళ హస్బెండ్ తన కూతురు ఫ్రెండ్ అనే కాదు తన కూతురును కూడా చాలా సార్లు అబ్యూస్ చేశాడు. కాకపోతే పాప అమ్మాయికి ఎవరు చెప్పుకోవాలో తెలియక ఏం చేయాలో తెలియక తన ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి తన ఫ్రెండ్ వాళ్ళ నాన్నకి చెప్పింది. అంటే ఇప్పుడు కిడ్నాపర్ ఉంది కదా ఆయనకి చెప్పింది అనమాట. ఆయన కూడా తన కూతురుని మొత్తం ఎంక్వైరీ చేసి హీరోయిన్ వాళ్ళ కూతురు కూడా మొత్తం ఎంక్వైరీ చేసి జరిగింది మొత్తం తెలుసుకొని ఈ విషయాన్ని డైరెక్ట్ గా చెప్తే బాగోదని చెప్పేసి ఇదంతా చేసి ఆ అమ్మాయికి ధైర్యం చెప్పి నువ్వే మీ అమ్మతో చెప్పు అప్పుడే మీ అమ్మకి తెలుస్తుందని చెప్పేసి అనడంతో హీరోయిన్ వాళ్ళ కూతురు కూడా వచ్చేసి హీరోయిన్ తో చెప్పింది. అది జరిగింది. ఆ తర్వాత హీరోయిన్ తన భర్తను అడుగుతున్న నిజమా అని చెప్పి అనడంతో దయచేసి నన్ను క్షమించని చెప్పేసి ఏడుస్తూ ఉంటాడు. ఆ తర్వాత హీరోయిన్ ఏం చేస్తుందంటే దగ్గరికి వెళ్ళి తన భర్తను హక్ చేసుకుంటుంది. బేసికల్ గా నేనేమనుకున్నానంటే క్షమించేస్తుంది అనుకున్నాను. కానీ ఈ కిడ్నాపర్ కొన్నాడు కదా గన్ను, ఆ గన్ను తీసుకొచ్చి తన భర్తను అక్కడే కాల్చి చంపేస్తుంది. కట్ చేస్తే మరోవైపు కారులో కూర్చున్న కిడ్నాపర్ అంకుల్ ఏంటంటే అలాగే చూస్తూ ఉంటాడు. ఆ సౌండ్ వినపడుతుంది అనమాట. బేసికల్ గా పాపం కిడ్నాపర్ అని చెప్పి అంటున్నా నేను చాలా మంచి అతను. సో ఆయనకు అర్థమైపోతుంది తన భార్య తనను చంపేసిందని చెప్పేసి. కరెక్ట్ గా అదే సమయంలో హీరోయిన్ వాళ్ళ కొడుకు ఏంటి ఇంతకు ముందు పోలీసులకు ఫోన్ చేశాడు కదా, వాళ్ళు కూడా కరెక్ట్ సమయానికి వస్తారు అక్కడికి. ఇంతటితో సినిమా అయిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అంతేకాకుండా ఈ వీడియో ఎండ్ కార్డ్ సెక్షన్ లో మీకోసం ఇంకొక 2 అద్భుతమైన క్రైమ్ థ్రిల్లర్ సినిమాలను పిన్ చేసి పెట్టాను. వాటిని కూడా చూడండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా నేను మీకు చెప్పొచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.